కేంద్రం నుంచి పెద్దలు వచ్చినప్పుడు ఒకానొక సమయంలో అమిత్ షా, జేపీ నడ్డా లాంటి వాళ్ళు కూడా ఒకసారి జూనియర్ ఎన్టీఆర్ని ప్రత్యేకంగా పిలిపించుకుని వాళ్ళతో ముచ్చరించటం. అంటే జూనియర్ ఎన్టీఆర్ను కూడా లైన్లో పెడుతున్నారని మనం ఊహించుకోవచ్చు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్కి ఏ పార్టీ లేదు. అందువల్ల ఈ సినిమా వాళ్ళకి ఏంటంటే సినిమా దర్శకులు, నిర్మాతలు, సినిమా తారలు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సత్సంబంధాలు ఉన్నాయి అంటే వాళ్ళ ఇంటి ముందు ఏ ఒక్క ఇన్కమ్ ట్యాక్స్ అధికారి కూడా అడుగు పెట్టడు. అంటే ఒక రక్షణ కవచంలా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం చిరంజీవి మీద కన్ను వేయటానికి గల కారణం ఏంటి? చిరంజీవికి ఆయన పలుకుబడి, ఆయన అభిమానులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రము, ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక, తమిళనాడు, దక్షిణ భారతదేశంలో నివసిస్తున్న తెలుగువారే కాక దక్షిణాదికి చెందిన అనేక మంది చిరంజీవిని అభిమానిస్తారు. చిరంజీవి అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగువారు, భారతీయులు, ఉత్తర భారతదేశంలో కూడా చిరంజీవికి మంచి ఫాలోయింగ్ పలుకుబడింది. అందువల్ల ఆయనని ముందు పెట్టి తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా 2029లో జరగబోయే జమిలి ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రాన్ని కైవసం చేసుకోవాలి. ఎక్కడ కమలం జెండా ఎగరవేయాలంటే బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించారు. అలాగే ఒక బీసీని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా నియమించి అది కూడా దాదాపు ఖరారైపోయింది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్ని నియమిస్తారని దాదాపు సమాచారం విస్తృతంగా వ్యాప్తి చెందింది. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మూడు పార్టీలు జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి మళ్ళీ ఒక 5 సంవత్సరాలు విజయం సాధించడం తథ్యం. ఇప్పుడు 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ 4 లోక్సభ సీట్లు గెలిచింది. అది కూడా కొద్ది మెజార్టీతోనే గెలిచింది. ఇక 2029లో జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అడ్రస్ కోల్పోతూ ఉంది. 25 సీట్లను, లోక్సభ సీట్లను ఈ ఎన్డీఏ కూటమి కైవసం చేసుకోబోతూ ఉంది. 175 అసెంబ్లీ సీట్లు 225కి పెరగబోతూ ఉన్నాయి. 3వ వంతు సీట్లను మహిళలు కేటాయించబోతూ ఉన్నారు. లోక్సభ సీట్లు పెరిగితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 4-5 లోక్సభ సీట్లు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న 545కి అదనంగా మరొక 250 సీట్లు లోక్సభ సీట్లు పెరిగే అవకాశం ఉందని ఊహాగానాలు ఉన్నాయి. 225 అసెంబ్లీ సీట్లలో 220 అసెంబ్లీ సీట్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి కైవసం చేసుకోవటానికి చిరంజీవి పాత్ర చాలా కీలకమని భావించారు కేంద్రం నుండి కమలం పెద్దలు. అదే కాకుండా తమిళనాడులో అక్కడ ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న అక్కడ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అన్నామలై చేస్తున్న పోరాటానికి బలం చేకూర్చి తమిళనాడులో కూడా పార్టీని బలోపేతం చేసి కేరళలో కూడా పార్టీని బలోపేతం చేయడానికి చిరంజీవి దోహదపడతాడు. చిరంజీవికి స్వతహాగా ఆయన సేవా తత్పరత, ఆయన సేవామూర్తి. ఏదో ఆశించి సేవ చేయడు ఆయన చిన్న కుటుంబం నుంచి వచ్చాం. తండ్రి ఒక పోలీస్ కానిస్టేబుల్గా ఉండి సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయికి ఎదిగాడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో. చిన్న కుటుంబం నుంచి మొగల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో
అక్కడి నుంచి ప్రయాణం చేసి ఈ స్థాయికి ఎదిగాం. మామ అల్లు రామలింగయ్య అండదండలతో చిరంజీవి స్టారు పైకొచ్చింది. అందువల్ల చిరంజీవి ప్రజాసేవ అంటాడు. 1996లో ఆయన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పెట్టాడు. బ్లడ్ బ్యాంక్ పెట్టగానే దాంట్లోనే ఒక సంవత్సర కాలంలో ఐ బ్యాంక్ పెట్టాడు. బ్లడ్ బ్యాంక్ పెట్టినా ఐ బ్యాంక్ పెట్టినా ఆయన ఏమి రాజకీయం కోసం చేయలేదు, రాజకీయ పార్టీ పెట్టడం కోసం చేయలేదు, సేవ చేయాలనుకున్నాడు. మహానుభావుడు ప్రారంభించాడు. తర్వాత కోవిడ్ సమయంలో ఎవ్వరూ చేయని విధంగా ఏ పారిశ్రామికవేత్త కూడా ముందుకు రాని సమయంలో మెగాస్టార్ చిరంజీవి ఆక్సిజన్ సిలిండర్లు, అలాగే ఆక్సిజన్ తయారు చేసే యంత్రాలు, వాటిని చైనా నుంచి యూరప్ నుంచి కొనుగోలు చేసి ఈ యంత్రాలన్నింటినీ కూడా జిల్లా మెగాస్టార్ చిరంజీవి అభిమాన సంఘ అధ్యక్షుడు కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో పెట్టి ఎవరికి ఆక్సిజన్ సిలిండర్లు కావాలన్నా, ఎవరికి ఆక్సిజన్ తయారు చేసే యంత్రాలు కావాలన్నా సరఫరా చేసి ఆయన ఒక చరిత్ర సృష్టించాడు మెగాస్టార్ చిరంజీవి. ఆ విధంగా సేవకు అంకితమైన వ్యక్తి, వివాదరహితుడు, అన్ని కులాలను సమానంగా చూసే వ్యక్తి. ఆయన ఒక బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. కాపు, బలిజ, తెలగ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు ఇవన్నీ కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన కులాలే. తెలంగాణలో ఈ కాపుని అక్కడ మున్నూరు కాపు అంటారు. అక్కడ మున్నూరు కాపులు గణనీయంగా ఉన్నారు సంఖ్యాపరంగా. నాయకత్వంలో కూడా మున్నూరు కాపులు చాలా అధికంగా ఉన్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ కానీ, అలాగే బండి సంజయ్ కానీ, అట్లాగే డాక్టర్ లక్ష్మణ్, ఈ ముగ్గురు కూడా మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారే. వారు ముగ్గురు దీంట్లో ఉన్నారు కనుక తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులు అందరూ కూడా వారిని బట్టి అందరూ బీజేపీని ఆదరిస్తున్నారు. ఈ విధంగా చిరంజీవిని ఏ విధంగా ఆయన సేవలను వినియోగించుకోబోతున్నారనే ఊహాగానాలు ఉన్నాయి. ఆయనకి రాజ్యసభ సభ్యత్వము ఇవ్వటము ద్వారా కేంద్రంలో మరొకసారి అవకాశం కల్పించి కేంద్ర మంత్రిగా బాధ్యతలు అప్పజెప్పబోతున్నారనేది బలంగా వినపడతా ఉంది. ఆయన చిరంజీవి ఆనాడు పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశాడు. అది ఏంటి? దుష్ట పాలన, దుర్మార్గ పాలన, అవినీతి పాలన, అక్రమ పాలన, అరాచక పాలన, స్కాముల పాలన ఏంటో తెలుసు కదా. 2004 నుంచి 2014 వరకు జరిగింది పాలన యూపీఏ ప్రభుత్వం. అటువంటి యూపీఏ ప్రభుత్వంలో కడిగిన ముత్యంలా ఒక్క పైసా అవినీతి లేకుండా నిర్వహించిన ఏకైక కేంద్ర మంత్రి ఎవరైనా ఉన్నారంటే మెగాస్టార్ చిరంజీవి. అటువంటి ట్రాక్ రికార్డు కలిగింది. మొత్తం ప్రభుత్వంతో అవినీతే, ఎక్కడ చూసినా అవినీతే. అటువంటి సందర్భాలలో కూడా ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా నా విధానం ఇది, నా పద్ధతి ఇది, నా శాఖలో అవినీతికి ఆస్కారం లేదు, బంధు ప్రీతికి ఆస్కారం లేదు, అన్నీ కూడా నియమ నిబంధనల ప్రకారం జరగాలని చెప్పి అంత గణనీయంగా గొప్పగా పరిపాలన సాగించాడు. మంత్రిగా మొదటిసారైనా ప్రజల మన్నను పొందాడు. శభాష్ అన్నాడు. పాపం ఆనాడు రబ్బర్ స్టాంపు ప్రధానమంత్రిగా ఉన్న దివంగత నేత మన్మోహన్ సింగ్, ఆయన మాత్రం చిరంజీవిని చూసి ఎంతో ఆనందపడేవాడు. మొత్తం ఆనాడు యూపీఏ క్యాబినెట్ మొత్తంలో ఉన్న ఏకైక మంత్రి ఈయనైతే ప్రధానమంత్రి కూడా అంతే. మన్మోహన్ సింగ్ ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే ఆ కాంగ్రెస్ పార్టీలో ఆయన కూడా ఎక్కడా కూడా అవినీతి మరక మచ్చలేదు. కాకపోతే ఏంటంటే
ఆ సోనియా గాంధీ చెప్పినా రాహుల్ గాంధీ చెప్పినా ముద్ర కొట్టేసేవాడు. ప్రత్యక్షంగా ఆయనకంటూ ఆస్తి ఏం సంపాదించలేదు, అవినీతికి పాల్పడలేదు. కనుక చిరంజీవికి మరొక అవకాశం రాబోతూ ఉంది. పొలిటికల్ రీఎంట్రీ జరగబోతూ ఉంది.